ఇచ్చేసిన అతిథులకి అందరికీ పేరు పేరున నమస్కారం. అలీ అన్న, లవ్ యూ. ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి చెప్తూనే ఉన్నా, ఇప్పటికీ చెప్తూనే ఉన్నా, నా రోల్ మోడల్. ప్రతిసారి అనగానే రోకలు మర్చిపోయారా అంటూ ఉంటారు. కాదు, నిజంగా రోల్ మోడల్ పేరు మాకు. చాలా 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 థ్యాంక్ యూ, లవ్ యూ అన్న. డైరెక్టర్ గారు వచ్చి యుఎస్ నుంచి వచ్చారని దాము అని మేనేజరు మాకు పరిచయం చేసి తీసుకొచ్చి చెప్పినప్పుడు క్యారెక్టర్ విని బాగానే ఉంది. కథ విన్నప్పుడు అమ్మాయి బ్లైండ్, అబ్బాయికి కాళ్ళు ఉండమన్నారు. ఏంది కాగుడింత మీద పడ్డాడేనా? కాళ్ళు సరేలే. యాక్చువల్గా ఓపెన్గా ఒప్పుకునేటప్పుడు జేబు సినిమాలే హ్యాపీగా ఎంతో కొంత మాట్లాడేసుకొని డేట్లు ఉన్నాయి అని అనుకున్నాను. వన్స్ లొకేషన్కి వచ్చిన తర్వాత ఆ సీన్ పేపర్లో ఫుల్ నేరేషన్ ఇచ్చినప్పుడు నిజంగా ఇంత పెద్ద క్యారెక్టర్, ఇంత మంచి వేషం వచ్చినందుకు నిజంగా ధన్యుడి సార్. చాలా 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 థ్యాంక్స్ సార్, నాకు ఇంత మంచి వేషం ఇచ్చినందుకు. సార్, రామ్ గారు, జగదీష్ గారు మంచి డైలాగ్స్ ఉన్నారు సార్. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నిజంగా అంటే ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఏదో మామూలుగా అనుకున్నాను, దాని తర్వాత తెలిసింది దాని క్యారెక్టర్ విషయం చాలా బాగుంది. నిజంగానే వాళ్ళు చెప్పినట్టు ఫస్ట్ సినిమాకి ఇలాంటి క్యారెక్టర్లు తీసుకొని చేయటం అనేది నిజంగా మీకు చాలా ధైర్యం సార్. చాలా నిజంగా మేడం అన్నట్టు చాలా సాఫ్ట్గా, చాలా నిదానంగా కావాల్సింది చెప్పి అరవింద్తో కూడా కూర్చొని ఇద్దరు కలిసి ప్లాన్ చేసి మీ నిజంగానే చాలా అందంగా ఉన్నాను నేను సినిమాలో. చాలా బాగున్నాను, చాలా బాగా చూపించారు. వాళ్ళ టీం ఎక్కువ మంది ఉన్నారు, అందుకే చప్పట్లు కొడుతున్నారు, అందుకే అంత నిజంగా బాగా చేసి. మీరు కూడా చాలా బాగున్నారు టీం. మేడం సుజాత గారు 10 years బ్యాక్ న్యూయార్క్ వెళ్ళినప్పుడు అండి, ఫస్ట్ టైం నేను ఫ్యామిలీని తీసుకొని వెళ్ళినప్పుడు సడన్గా నాన్ సీజన్లో మంచు పడుతుంది మేము బయటకు వచ్చేసరికి. మాకు సంబంధం లేదు, ఆవిడ నాకు పరిచయం లేదు. రాజేష్కి పరిచయం అనుకుంటా. మేము రాజేష్ ఫ్యామిలీ మేము వెళ్ళాము. ఆవిడ మా అందరికీ జర్కిళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఇంట్లో, నిజంగానే మనకి యుఎస్లో ఒక ఇల్లు ఉందన్న ఫీలింగ్ అండి. మీరు అక్కడ ఉన్నంతకాలం అందరికీ, ప్రతి ఒక్కరికి ఇక్కడ థ్యాంక్ యూ. మీరు ఈ ప్రొడక్షన్ టీంలో ఉండటం, మీ అబ్బాయి ప్రొడ్యూసర్ అవ్వటం చాలా హ్యాపీ మాకు కూడా. అందరికీ సార్, సూరజ్ సార్, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. యాక్చువల్గా అంటే సినిమాని అన్నీ ఎత్తుక్కుంటుంది అనడానికి నిదర్శనం ఈ టెక్నీషియన్స్ కానీ, రైటర్స్ కానీ, ఆర్టిస్టులు కానీ. పూర్ణ గారు వీళ్ళిద్దరు క్రియేటివ్ ఇచ్చే ఈ సినిమాకి టైటిల్ కూడా యాక్చువల్గా హీరోయిన్ పేరు రమణి అనుకుంటారు, హీరోయిన్ పేరు సంజన. ఈ సినిమాలో రమణి కళ్యాణం అనే టైటిల్ కూడా మీ ద్వారా పుట్టడం, నిజంగా అది యాప్ట్ అవడం, అసలు ఆ టైంలో క్లైమాక్స్లో వచ్చే ఆ పాట చాలా బాగుంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. మా హీరోయిన్ దీప్సిక మేడం. సినిమా స్టార్ట్ అయిన తర్వాత నేను ఎదురు చూసింది ఈఎంఐ క్యారెక్టర్ ఎవరు చేస్తారని. లొకేషన్లో మీ డెడికేషన్కి గ్రేట్. ఎవరైంది చెప్పినా పట్టించుకోకుండా మీరు అనుకున్నది చేశారు. గుడ్. మీ హోంవర్క్ మీరు దాని గురించి ప్లాన్ చేసి చేయడం. సూర్య కూర్చొని యాక్ట్ చేయడం అంత మామూలు విషయం కాదు. అది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను నీకు. ఎందుకంటే కూర్చొని మనకి పక్క కింద పార్టీ పని చేయదు, పైన పార్టీ పని చేస్తుంది. అది కొంచెం మామూలు విషయం కాదు. ఏమున్నా కానీ ఏదో ఒక టైంలో కాలో ఏదో ఊగుతూ ఉంటుంది. చాలా పకడ్బందీగా చాలా బాగా చేసావు. మీ ఇద్దరు నిజంగా చాలా బాగున్నారు. మిమ్మల్ని మావాడు కూడా బాగా చూపించాడు. వెరీ గుడ్. అందరికీ పేరు పేరున ఈ సినిమాని జనాల దగ్గరికి మీడియా వాళ్ళు కొంచెం ఫోర్స్ తీసుకెళ్ళాలి. ఒక ఆయన ఊపుతున్నాడు ఇలా, చాలా థ్యాంక్స్ అన్న యాక్సెప్ట్ చేసినందుకు. రేపు 22వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మా పెళ్ళికి వచ్చి చక్కటి విందు చేసి వెళ్ళండి. థియేటర్లో చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అంతా చూడదగ్గ చిత్రం. లవ్ యూ, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎవరు నన్ను మర్చిపోయి ఉంటే క్షమించండి.